మీరు అప్పర్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు అనుకుంటే ఈ వీడియో మీకోసం. సో దీంట్లో మనకి చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో దీంట్లో మనకి స్ట్రెచ్ ఉంటుంది, అదేవిధంగా మనకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అవి చేశారనుకుంటే మీకు ఆటోమేటిక్గా అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది బాగా రిలీఫ్ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నితిల్ ఫిజియో ఛానల్. సో దీంట్లో మనం చేయబోతున్న ఫస్ట్ ఏంటంటే వార్మప్. సో వార్మప్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్ రొటేషన్స్ అనేది స్టార్ట్ చేయండి. నెక్ బెండింగ్ మీకు అవ్వకుండాని రొటేట్ చేయడానికి స్ట్రైట్ చేయండి, రైట్ అదేవిధంగా లెఫ్ట్. ఈ విధంగా మీరు 2 minutes పాటు చేయండి. ఇది చేసిన తర్వాత మీరు నెక్ బెండింగ్ డౌన్ అప్, ఎంతవరకు వీలైతే మీరు అంతవరకు ఎక్స్టెండ్ చేయండి. అంటే పైకి చూడండి, అదేవిధంగా డౌన్ అప్. ఇది మీరు 2 minutes పాటు చేయొచ్చు. ఇది చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే షోల్డర్ వార్మప్ చేయండి. సో ఈ విధంగా మీరు జస్ట్ పెట్టుకొని రౌండ్ సర్కిల్స్లో చేయండి. సో ఈ విధంగా మీరు వార్మప్ అనేది మీరు 10 నిమిషాల పాటు చేయొచ్చు. మీరు కావాలంటే 5 minutes కూడా చేసుకోవచ్చు. సో ఎవరికైతే కొంచెం పెయిన్ ఎక్కువ ఉందో వాళ్ళు 5 minutes చేయండి. పెయిన్ కొంచెం బాగుంది అనుకున్న వాళ్ళు 10 నిమిషాల పాటు చేయండి. సో జెంట్లు వార్మప్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు 5 నుంచి 10 నిమిషాల పాటు వార్మప్ చేసిన తర్వాత మనం చేయబోతున్న ఫస్ట్ ఏంటంటే మొబిలిటీ ఎక్సర్సైజ్. ఈ మొబిలిటీ చేసినప్పుడు మీరు చూసుకోవాల్సింది పెయిన్ బాగా పెరగకూడదు. మీకు పెయిన్ అనేది మీకు నార్మల్ లిమిట్స్లో ఉండాలి. సో మనం చేయబోతున్న ఫస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ విధంగా మీరు హ్యాండ్స్ పెట్టుకోండి. సో హ్యాండ్ ఈ విధంగా వాల్కి పెట్టుకొని గ్రాడ్యువల్గా మీరు ఫింగర్స్ అనేవి వై షేప్ తీసుకెళ్ళండి. సో ఈ విధంగా మీరు స్ట్రెచెస్ కింద రావచ్చు. సో ఈ విధంగా పుల్ చేయండి. ఈ విధంగా మీరు 30 seconds పాటు హోల్డ్ చేయండి. అండ్ మొబిలిటీ కోసం మీరు గ్రాడ్యువల్గా స్ట్రెచెస్ చేయండి. ఇది చేసిన తర్వాత మీరు చేయవలసిన సెకండ్ మొబిలిటీ ఏంటంటే ఈ విధంగా హ్యాండ్స్ని ప్లేస్ చేసుకొని మీరు ఈ విధంగా కిందకి లీన్ అవ్వండి అండ్ బ్యాక్ ఈ విధంగా మీరు స్ట్రెచ్ చేయాలి. సో మీ హ్యాండ్స్ ఇదే పొజిషన్లో పెట్టుకొని మీ బ్యాక్ మాత్రం మీరు ఈ విధంగా స్ట్రెచ్ చేయండి, హోల్డ్ అవ్వండి. 30 seconds పాటు ఈ విధంగా చేయండి. ఇది మీకు కొంచెం బాగా ఫ్రీ అనిపించింది అనుకుంటే హ్యాండ్స్ని ఈ విధంగా మీరు క్రాస్గా పెట్టుకొని మళ్ళీ 30 seconds పాటు హోల్డ్ స్ట్రెచ్, మళ్ళీ 30 seconds పాటు హోల్డ్ స్ట్రెచ్. అదేవిధంగా మళ్ళీ మీరు ఆపోజిట్ సైడ్ తిరగండి, 30 seconds పాటు హోల్డ్ స్ట్రెచ్. సో చూపించిన విధంగా మీరు స్ట్రెచెస్ చేయండి. ఈ స్ట్రెచెస్ని మీరు 30 seconds పాటు హోల్డ్ చేయండి. అదేవిధంగా మీరు 5 times చేయాలి. ఇది చేసిన తర్వాత మనం చేస్తున్న ఫస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే హ్యాండ్స్ని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. 90 degrees పాటు ఈ విధంగా రేస్ చేయాలి. మీ 2 thumbs కూడా ఈ విధంగా మీరు పైకి చూపించినట్టు ఫుల్ రోల్, మళ్ళీ ఫ్రంట్కి రావాలి. అగైన్ ఫుల్ రోల్, బ్యాక్ అండ్ న్యూట్రల్. ఈ విధంగా మీరు 15 times చేయండి. 3 sets కింద చేయండి. ఇది చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ అదేవిధంగా బ్యాక్లో బాగా మీకు తిరుగుతున్న మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకు స్ట్రెంత్ అనేది అవుతూ ఉంటుంది. మజిల్ రోల్, న్యూట్రల్. ఈ విధంగా మీరు 3 sets చేయండి, 15 times చేయండి. అదేవిధంగా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయొచ్చు. మనం చేయబోతున్న నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి ఈ విధంగా వాల్ పుషప్స్. వాల్ని ఈ విధంగా పుష్ చేయండి, రిలాక్స్ అవ్వండి. అగైన్ పుష్, రిలాక్స్. ఇది కూడా మీరు 3 sets చేయండి, 15 repetitions పాటు చేయవచ్చు. ఈ 2 స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు చేయవలసిన థర్డ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే వై ఎక్సర్సైజ్. సో ఈ విధంగా మీరు థమ్స్ అప్ సింబల్ పెట్టుకోండి, వై షేప్లో పెట్టుకొని బ్యాక్ పుష్ చేయండి, మళ్ళీ న్యూట్రల్కి వచ్చేయండి. అగైన్ పుష్, న్యూట్రల్, అగైన్ పుష్, న్యూట్రల్. సో ఈ విధంగా మీరు 3 sets చేయండి. 15 కింద 3 sets కింద మీరు చేయాలి. సో చూపించిన ఎక్సర్సైజ్ అనేది చేయండి. స్ట్రెచెస్ 30 seconds చేయండి. అదేవిధంగా వార్మప్ చేసిన తర్వాత మీరు స్ట్రెచెస్, దాని తర్వాత మీరు స్ట్రెంథనింగ్ చేయొచ్చు. సో ఇన్ కేసు ఒకవేళ మీకు ఫర్దర్ కావాలనుకుంటే మీరు కూల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మీరు 5 minutes పాటు చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో ఉందని మాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.